వరసిద్ధి వినాయక పేరు వింటే కాణిపాకం పేరు గుర్తుకొస్తుంది. అలాగే ఐశ్వర్య గణపతి పేరు వింటే గుర్తుకొచ్చేది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆవంచ. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది బాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే ఈ గణనాథుడు ఘనంగా పూజలు అందుకోవాలి. కానీ గణనాథుడికి నిలువ నీడ లేకుండా పోయింది. పాలకులు సైతం పట్టించుకోవడం లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఏకశిలా వినాయక విగ్రహంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా రాతి విగ్రహం ఎక్కడ ఉంది అంటే అందరూ తమిళనాడులోనో కర్ణాటకలోనో ఉండవచ్చని చెప్తారు తప్ప మన తెలంగాణ రాష్ట్రంలో ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో అవంచ గ్రామంలో 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఏకశిలా గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో అవంచ గణపతి అని, గుండు గణపతి అని పిలుస్తూ ఉంటారు. మరో విశేషం ఏంటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తూ ఉంటారు. 1043వ సంవత్సరంలో పశ్చిమ చాళుక్యులు ఆవంచ గ్రామం సందర్శించిన సమయంలో పెద్ద బండరాయిపై ఈ విగ్రహాన్ని చెక్కారని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అపురూప విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఆ విగ్రహానికి గుడి లేదు, కనీసం చుట్టూ గోడ కూడా లేదు. విగ్రహం చుట్టూ ఉన్న పొలాలే ఆ మహాగణపతి సామ్రాజ్యం. అందులో పనిచేసుకునే రైతులే ఆయన భక్తులు. వారప్పుడప్పుడు పెట్టే అరటిపండు నైవేద్యంతోటే అంత భారీ గణపతి సర్దుకోక తప్పటం లేదు. నమస్కారం, నా పేరు తిరుపతయ్య, మాది ఆవంచ గ్రామము. అయితే మా ఆవంచ గ్రామంలో గత చాళుక్యులు అనే రాజులు ఈ యొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క ఐశ్వర్య గణపతికి ధూప నైవేద్యము నోచుకోవడం లేదు. అయితే కొన్ని సంవత్సరాల్లో తెలంగాణ రాకముందుకు మన కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ గారు, మళ్ళీ అదేవిధంగా కోదండరాం సారు, చాలామంది ముఖ్య నాయకులు వచ్చి ఈ యొక్క ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకొని మొక్కి మీకు తెలంగాణ వస్తే ఈ యొక్క గుడిని అభివృద్ధి చేస్తాము, ఇది పర్యాటక క్షేత్రంగా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఈ యొక్క ఐశ్వర్య గణపతిని మర్చిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఈ యొక్క మన ఐశ్వర్య గణపతిని దర్శించుకొని ఈ యొక్క గుడి నిర్మాణం చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాం. అయితే ఈ యొక్క మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ యొక్క ఐశ్వర్య గణపతి పర్యాటక క్షేత్రంగా మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈ యొక్క ఐశ్వర్య గణపతిని దర్శించుకొని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని మా ఆవంచ గ్రామస్తుల తరపున కోరడం జరుగుతూ ఉంది. పద్దెనిమిదేళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం గురించి వెలుగులోకి వచ్చిన ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు కానీ పట్టించుకోలేదు. పంట పొలాల మధ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఏకశిలా విగ్రహం నిరాధరణకు సాక్ష్యంగా నిలుస్తుంది. 7 ఏళ్ల క్రితం పూణేకు చెందిన ఉత్తరదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆలయం నిర్మించి అభివృద్ధి చేస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదు. మైసూరుకు చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఏదైనా పర్వదినం రోజు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. ఈ వినాయకుడికి ఆలయం కోసమని 6.19 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ట్రస్ట్ సభ్యులు అంచనా కూడా వేశారు. వినాయకుడికి గుడి లేకపోవడంతో భక్తులు ఇక్కడికి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని స్థానికులు అంటున్నారు. ఐశ్వర్య గణపతి వినాయక చవితి వచ్చినప్పుడల్లా ఈ రోడ్డు మీద వేల మంది వస్తుంటారు, పోతుంటారు, చూస్తారు, పోతారు, వస్తారు. అంతేగాని ఇక్కడ ఏం డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అసలు ఈ రోడ్ అనేది కూడా చేస్తామంటారు. ట్రస్ట్ వాళ్ళు ఈ ట్రస్ట్కు అప్పచెప్పారు. ఇది ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. ఈ నుంచి ఊరికెళ్ళి కూడా ఒక 50 మందిని తీసుకెళ్ళి ఆడ ధర్నా చేసారు. మా ఊరు వాళ్ళు, సర్పంచ్ వాళ్ళు చేసి అది చేసారు. కానీ వస్తాము చేస్తామంటారు. ఆ మధ్యలో ఒక 2 నెలల కింద వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఎవరు రారు. ప్రతిసారి ఈ మన మీడియా అన్న వాళ్ళు వస్తారు, వీడియో తీస్తారు, టెలికాస్ట్ చేసి దాంట్లో పెడుతురు. కానీ దీనికి స్పందన లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనం ముఖ్యమంత్రి మామ్నార్ డిస్టిక్ మన మామ్నార్ బిడ్డ కాబట్టి ఈ వినాయక్ డెవలప్మెంట్ చేస్తాడని కోరుకుంటున్నాము. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి.
2010 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవంచ గ్రామం సందర్శించారు. గణపతిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్న కేసీఆర్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గణేశుణ్ణి మర్చిపోయిన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆవంచ గణపతిని పట్టించుకోలేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తమ జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అయినా తమ వినాయకుడిని పట్టించుకుని వెంటనే ప్రభుత్వం ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. వినాయకుడి ఆలయంపై అశ్రద్ధ చూపకూడదని గ్రామస్తులు అంటున్నారు. అడపాదడపా భక్తులు, వీఐపీలు వచ్చినప్పటికీ వినాయకుడి ఆలయంపై శ్రద్ధ చూపటం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. గణనాథునికి ఈనాడు నిల్వ నీడ లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లావాసి కావడం వల్ల మేము ఆశిస్తున్నాం. మొన్ననే వేములవాడ రాజన్నకు 50 కోట్లు కేటాయించినట్టు మా వినాయకుని కూడా 5 నుండి 10 కోట్లు కేటాయించినట్టయితే దక్షిణ భారతదేశంలోనే ఏకశిలా గణపతి ఇక్కడ ఉండడం వల్ల చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ ఏకనాథుణ్ణి 5 నుంచి 10 కోట్లు కేటాయిస్తే ఆలయాభివృద్ధి జరిగి ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఇక్కడ విరజిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక చొరవ చూపెట్టి ఈ మీడియా ద్వారానైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మా వినాయకునికి ఆలయ అభివృద్ధి కొరకు నిధులు కేటాయిస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహమైన ఆవంచ గణపతిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇక ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వచ్చే ఎన్నికల్లో దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు. మరి ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.